సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 600 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా కూడా జగదీష్ రెడ్డి మరోసారి కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ ప్రజల్ని మభ్యపెట్టే పాలన చేస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్క పథకంలో కూడా లోపభూయిష్టంగా ఉంది, ఏ ఒక్క పథకం కూడా క్లారిటీ లేదు, అన్ని పథకాలను అరకొరగా మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు, ప్రజల్ని అరిగోసబెడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేలాగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. నల్గొండ జిల్లా వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేడర్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చంపపెట్టులాగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. అటు అధికారమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారమైనటువంటి బీజేపీ పార్టీ రెండు ఒకటై ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ టార్గెట్ చేస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ కుయుక్తులకు చెక్ పెట్టేలాగా, చంపపెట్టేలాగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా తేల్చెప్పడం జరిగింది. ఎవరైనా కుట్రలు చేసినా, ఎవరైనా ఆరోపణలు చేసినా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అంటూ మరోసారి పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది, జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి 1,50,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండడంతో నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టాన్ని చేరుకుంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 585 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 295 అడుగుల టీఎంసీల నిల్వ సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరుకోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉయ్యలవాడలో ఉన్నటువంటి బీసీ బాలికల వసతి గృహంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ సంబంధించి 111 మంది అస్వస్థత కావడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దీనికి సంబంధించి ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఫుడ్ పాయిజన్ జరిగిందనే కోణంలో ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఏ ప్రకటన చేయకపోవడంతో అసలు బాధ్యులు ఎవరు, బాధ్యులను కూడా గుర్తించలేదు, గుర్తించకపోగా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటూ చాలామంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి గురుకుల పాఠశాలలో ఇప్పటికే 740 మంది ఉండాల్సినటువంటి గురుకుల చదివేటువంటి విద్యార్థులు ఇప్పటికే 246 మంది మాత్రమే ఉన్నారు. అంటే మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వచ్చేసి పూర్తిగా వాళ్ళను ఇళ్లకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కెమెరా ముందు చెప్పకపోయినప్పటికీ ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నారు. మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఏదైనా బయటికి చెప్పాలంటే కూడా భయభ్రాంతులకు పిల్లలను గురి చేస్తున్నారని చెప్పేసి, పిల్లలు మాకు ఎవరు కూడా మీరు బయట మాట్లాడకండి, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు బృందం, బీఆర్ఎస్ బృందం అంతా కూడా ఇక్కడ పిల్లలతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి వసతులను మెరుగుపరచాలి, అసలు దీనికి కారణమైనటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో చాలామంది కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మన నైట్ జరిగినటువంటి సంఘటన నిన్న మధ్యాహ్నం కల్లా కూడా 111 మంది అడ్మిట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళను ట్రీట్మెంట్ అయ్యిందని చెప్పేసి వేరే వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారని చెప్పేసి హుటాహుటిన వాళ్ళని డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రాత్రి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పటికీ మరొక ముగ్గురికి అనీజీగా ఉండడంతో వాళ్ళకు కొంత ఇబ్బంది ఉండడంతో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. ఏది చెప్పినా అధికారికంగా అయితే చెప్పట్లేదు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టినారు, ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. మీడియా ప్రతినిధులు అని చెప్తే అసలు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు లోపల ఇంకా ఎట్లా ఉన్నాయి పరిస్థితులన్నీ మీడియా ప్రతినిధులు చూడడానికి వస్తారు, బయట సమాజానికి తెలపడానికి. అయితే అదేది కూడా పట్టించుకోకుండా మీడియా వస్తే ఏ మీడియా అనే ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడి పరిస్థితి, బోర్డులు బయట బోర్డులు పెడతా ఉన్నారు. అసలు మీడియా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బయట చేరవేసేటువంటి ప్రతినిధులను కూడా రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు వస్తే ఒకరు మినహాయించి ఎవరు కూడా రాకూడదు, తర్వాత అసలు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారన్నట్టుగా చూస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు అయితే కూడా కొంత భయాందోళనకు గురై విద్యార్థులను అయితే తమ పిల్లల్ని ఇండ్లకైతే పెద్ద మొత్తంలో ఇక్కడ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
మరొక వార్త చూసినట్టయితే నిన్న ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించడానికి బీఎస్పీ నాయకులు గురుకుల పాఠశాలకు వస్తే వాళ్ళను లోపలికి అనుమతించకపోవడంతో గురుకుల పాఠశాలకు సంబంధించిన వారితో వాళ్ళు వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఫుడ్ పాయిజన్ జరగడానికి పూర్తి నైతిక బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 4 నియోజకవర్గాలు అంటే చాలా నియోజకవర్గాల నుంచి కూడా ఈ గురుకుల పాఠశాలలో చదువుతా ఉన్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే బయటికి చెప్పకుండా ఇప్పటి వరకు కూడా అధికారికంగా అసలు ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటి, తర్వాత ఎంతమందికి పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అయ్యింది అనే విషయం ఒకటి చెప్పారు తప్ప దాని కారణాలు ఏంటి, ఎవరు బాధ్యులు అనేది కూడా ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకపోవడంపై బీఎస్పీ నాయకులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యులైన వారిని పైన చర్యలు తీసుకోవాలి, ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్లో ఉన్నటువంటి డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించినటువంటి భూమిని వేరే ఇతరులు కబ్జా చేశారని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నాయకులంతా కలిసి విద్యార్థులతో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా నుంచి భూమిని విడిపించి మళ్ళీ కళాశాలకు అప్పజెప్పాలని చెప్పేసి, కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలంటే అని చెప్పేసి కూడా వాళ్ళు న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి, ఒకవేళ మీరు ఇట్లే ధర్నా చేస్తే రోడ్డు డైవర్షన్ చేస్తాను, ఎంతసేపు అయినా చేసుకోండి, లేదంటే కేసులు బుక్ చేస్తానని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళను హెచ్చరించినట్టుగా మనకు విజువల్ ద్వారా స్పష్టమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కళాశాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి విడిపించాలని చెప్పేసి అయితే ఏబీపీ నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. సాత్నారా మండల కేంద్రంలో మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. ఈ సందర్భంగా జోగు రామన్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మోసం చేసిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని వైపు వివరిస్తూనే కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని రానున్న స్థానిక సంస్థ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని సందర్భంగా జోగు రామన్న పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో ఉన్న బస్తీ దవాఖాను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజా శీషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టార్ను పరిశీలించారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా శీషా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేయాలని, ప్రజలు కూడా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని తానూరు మండలం జరీబీ గ్రామస్తులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి అడిషనల్ కలెక్టర్ ఫైజల్ అహ్మద్కు వినతి పత్రం సమర్పించారు. నిన్న ధర్నా రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులు ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. బ్రిడ్జి లేకపోవడం వల్ల తమకు వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి జరీబీ గ్రామ సమీపంలో బ్రిడ్జిని నిర్మించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మక్కరయ్య అనే వ్యక్తిని లయోలా స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. తాళాలు పగలగొట్టి
2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, విలువైన వస్తువులను చోరీ చేశారు. ఉదయం అధికారులు కార్యాలయానికి వచ్చి చూడగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జీవనాధారంగా ఉన్న విలువైన భూములకు ప్రభుత్వం ఇచ్చే 14 లక్షల పరిహారం సరిపోలదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బేసిక్ ధరను నిర్ణయించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్ నిర్ణయించిన ధరకు భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. కుమ్రం భీమాషాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆదివాసీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 49ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆదివాసీ సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్వి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 24వ తేదీన కేటీఆర్ పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులకు కుర్చీలు అందజేసిన ఘటనలో సస్పెన్షన్కు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రసాద్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బీఆర్ఎస్వి నాయకులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. కవ్వాల్ టైగర్ జోన్లో ఆంక్షలను ఎత్తివేయాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పోడు పట్టాలు అందజేయాలని, ఆదివాసీల మనుగడకే ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 49ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యాధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కొడిమ్యాల మండల కేంద్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఎస్పీ పార్టీల నుంచి భారీగా చేరికలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్తో పాటు మాజీ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత, ఇతర నాయకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ కొడిమ్యాల మండలంలో లోని దాదాపు 8 గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇతర పార్టీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. గతంలో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి పూర్తి స్థాయిలో మోసం చేసింది. ఈ క్రమంలో తామంతా కూడా పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా చేయాల్సిందే. రాజ్యాంగ సవరణకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా రాహుల్ గాంధీ, మోదీని నిలదీస్తే ఖచ్చితంగా 9వ షెడ్యూల్ ప్రకారము అందరికీ న్యాయం జరుగుతోంది. ఎలాంటి కోర్టులు కూడా ఏం చేయలేమని ఈ సందర్భంగా ఇటు వినోద్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి భారీ ఎత్తున చేరికలతో కొడిమ్యాల మండల కేంద్రంలో ఒక నూతన జోష్ అయితే ఏర్పడింది. ఇక వెల్గటూరు మండలంలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. అలాగే దేవాలయానికి సంబంధించి అక్కడ ఉన్న కోనేటిలో నీరు కూడా అస్తవ్యస్తంగా కలుషితమైందని కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ కోనేటి స్నానం ఆచరించినటువంటి భక్తులకి చర్మ వ్యాధులు వస్తున్నాయి. తమకు శుద్ధ నీటిని అందజేయాలని ఈ సందర్భంగా భక్తులైతే కోరుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడము, శ్రావణ సోమవారం
వాతావరణంతో పాటు శ్రావణ మాసం కావడంతో కోటిలింగాల కోటేశ్వర స్వామిని అయితే భారీ ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ నీటి వసతి అలాగే సంబంధించి ఆ కోనేటిలో బ్లీచింగ్ ఇతర మురికి నీరు లేకుండా చూడాలనేది భక్తులైతే కోరుతున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రి ఆవరణలో ఉన్నటువంటి నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి హాస్టల్లో ఉన్నటువంటి ఓ గదిలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డ సందర్భం కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీసిన సందర్భం కనిపించింది. ముఖ్యంగా ఈ హాస్టల్ను గత సంవత్సరమే పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ మరమ్మతులు చేయాలని సూచించిన అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని చెప్పి అక్కడ చర్చ జరుగుతూ ఉంది. వెంటనే ఆ హాస్టల్ సంబంధించిన మరమ్మతులు చేయాలని విద్యార్థులు కోరుతా ఉన్నారు. అప్పటి వరకు మమ్మల్ని బయట వేరే హాస్టల్లో ఉంచాలన్నటువంటి డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఈ అంశం మీద ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా హాస్టల్కి సంబంధించిన మరమ్మతులు చేయిస్తామని, అప్పటి వరకు విద్యార్థులను బయట వేరే హాస్టల్లో ఉంచుతామన్నటువంటి సమాధానం అయితే ఇచ్చారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే కొడకండ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశం జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ నాయకుడు బబ్బూరి శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 420 హామీలను ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక బ్లాక్మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడుస్తుందని సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తొస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటే ప్రస్తుతం రైతాంగం అంతా కూడా అరిగోసపడతా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అంతా కూడా కష్టపడి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే కేసముద్రం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో దెబ్బతిన్నాయని, వెంటనే ఆ రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అయితే ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు ఆ రోడ్ల గుండా ప్రయాణించాల్సి వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ప్రధానంగా కేసముద్రం రోడ్లో వివిధ ఫ్యాక్టరీలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించినటువంటి భారీగా వాహనాలు వెళ్లే సందర్భం ఉంటుందని, ఇదే క్రమంలో వెంటనే రోడ్లకు సంబంధించిన మరమ్మతులు చేయాలని, ప్రభుత్వం చేయకుంటే మరింత ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈరోజు హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇది దాదాపు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. అంటే 27న ప్రారంభమైంది. ఇది 30వ తారీఖు కూడా ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే 30వ తారీఖు ముగింపు రోజున గవర్నర్ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజులు కూడా ఇస్తారు. మరియు దీంట్లో భాగంగా 4 కేటగిరీలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అండర్ 14, అండర్ 16, అండర్ 17, అండర్ 19 ఈ 4 భాగాలు కూడా అందులో పాల్గొన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా విజేతగా గవర్నర్ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని వెంకట్రావు నగర్లో నివాసం ఉంటున్నటువంటి కుమార్ యాదవ్ అనే వ్యక్తి తెల్లవారుజామున ఉరివేసుకొని చనిపోయాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ దగ్గర 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కుమార్ యాదవ్ సమ్మక్క సారక్క అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో 8 సంవత్సరాలుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా లెక్కలలో తేడా వచ్చిందని కోటి రూపాయలు దొంగతనం చేశాడని ఒక నెపాన్ని కుమార్ యాదవ్ పైన వేసినట్లుగా కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కానీ గత రాత్రి ఇంటి దగ్గరికి వచ్చేసి అతనికి సంబంధించిన టాటా టియోగో కారు, దాంతోపాటుగా సెల్ ఫోన్ని తీసుకువెళ్ళి ఇబ్బందులకు గురి చేశారని, కాలనీ వాసుల దగ్గర పరువు తీశాడనే బాధతోనే కుటుంబ సభ్యులకు ఏమి చెప్పకుండా తెల్లవారుజామున ఉరేసుకున్నాడు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంపీపీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులను కావచ్చు బిల్డర్లను కావచ్చుగా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. రెడీమిక్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండడంతో రెడీమిక్స్ని ఖచ్చితంగా బిల్డర్లు తన దగ్గర తీసుకోవాలని కూడా డిమాండ్ చేసేవాడని, దాంతోపాటుగా భవన నిర్మాణాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రావాలని తన దగ్గర నుంచి కూడా డిమాండ్ చేసినట్లుగా స్థానిక వాసులు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక సంగారెడ్డిలో ఈరోజు జరిగినటువంటి ఎంఆర్పిఎస్ సమావేశానికి జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వికలాంగులు వృద్ధులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయల పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, అట్లాగే వృద్ధులకు వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని ఒక ప్రధాన డిమాండ్ మేరకు సంగారెడ్డిలో జరిగిన సభకు పెద్ద ఎత్తున జహీరాబాద్ నుంచి వికలాంగులు వృద్ధులు మహిళలు వితంతువులు తరలి వచ్చారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు తన మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారని, అట్లాగే వృద్ధులకు వితంతువులకు మిగతా వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి యూరియా కోసం దుబ్బాకలో రైతులంతా కూడా మరోసారి ఆగ్రో సెంటర్ల వద్ద పిఏసిఎస్ల వద్ద క్యూలు కట్టిన దృశ్యాలు ఇవాళ కనిపించాయి. ఈరోజు ఉదయం నుంచి వందలాది మంది రైతులు యూరియా కోసం అక్కడ వచ్చి క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి. అవసరమైన స్టాకును ప్రభుత్వం సప్లై చేయని ఫలితంగా పెద్ద ఎత్తున యూరియా కొరత ఏర్పడుతూ ఉన్నది. రైతుల వ్యవసాయానికి యూరియా అవసరం ఉన్న సమయంలో వాళ్ళకు అందించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వచ్చిన బస్తాలను రైతులందరికీ ఇవ్వలేక వాళ్ళంతా కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు పిఎస్సిఎస్ యాజమాన్యం కనిపిస్తూ ఉన్నది. రైతులంతా కూడా వందలాది సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు పిఎస్సిఎస్ ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. వాళ్ళ వద్ద ఉన్నటువంటి పాస్బుక్లు చెప్పులు అక్కడ లైన్లో పెట్టి నిలబడే దుస్థితి వాళ్ళ మళ్ళీ వచ్చినట్టు ఇక్కడ దుబ్బాక స్థితి కనిపిస్తూ ఉన్నది. గత కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి రైతులకు రాలేదు. అవసరమైన మేర యూరియాని సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు తీవ్రమైన కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. యూరియా కొరతతోటి పెద్ద ఎత్తున రైతులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి సమీపంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధిక లోడ్తో వస్తున్నటువంటి ఇసుక వాహనాల వల్ల భద్రాచలం పాత బ్రిడ్జికు ప్రమాదం ఏర్పడిందంటూ సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. దాదాపు గంట పాటు సాగినటువంటి ఈ ధర్నా వల్ల భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వరకు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చర్ల దుమ్ముగూడ నుంచి వస్తున్నటువంటి ఇసుక లారీలు 50-60 టన్నుల లోడ్లు వేసుకుని హైదరాబాదు అటు ఇతర నగరాలకు వెళ్తున్నాయని, దీనివల్ల భద్రాచలం బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడిందని, తక్షణమే అధిక లోడుతో వెళ్తున్నటువంటి ఇసుక వాహనాలను నియంత్రించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. 4 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉండటం, మధ్యాహ్న భోజనాలకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉండడం, కోడిగుడ్ల బిల్లులు రాకపోవడంతో ఆందోళన చేపట్టేటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10,000 రూపాయల కనీస వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని డిమాండ్ చేశారు. తక్షణమే 10,000 రూపాయల వేతనం ఏదైతే ఇస్తామన్నారో ప్రభుత్వం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు కొత్త మెనూకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని, వంటకు అవసరమైనటువంటి గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సప్లై చేయాలని, కోడిగుడ్లను ప్రభుత్వం సప్లై చేసేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4 నెలలుగా జీతాలు బిల్లులు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నప్పటికీ కూడా తమ గోడు వినిపించుకోవటం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇంతే మొండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి డిఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం నాయకులు ఈ ప్రభుత్వం కొనసాగడానికి అర్హత లేదని సిగ్గు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనేక హామీలు ఇచ్చి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల పట్ల అనుచిత వైఖరి వ్యవహరిస్తుందని నినాదాలు చేశారు. తక్షణమే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.